హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్క్యూఎల్ కోర్స్. సో ఈ ఎస్క్యూఎల్ డే 1 క్లాస్లో మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం అనేది తెలుసుకుందాం. దానికన్నా ముందు మనం ప్రీవియస్ క్లాస్లో డేటాబేసెస్ అంటే ఏంటో తెలుసుకున్నాము, అండ్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ని తెలుసుకున్నాము, అండ్ అలానే వాట్ ఈజ్ ఎస్క్యూఎల్ అనేది మనకి ఐడియా వచ్చింది. సో టుడే క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే డేటాబేసెస్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేస్తాము. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి టేబుల్స్ మనకి డేటాబేసెస్లో ఎలా ఫామ్ అవుతాయి, డేటాబేసెస్లో మనకి టేబుల్ ఫార్మాట్లో డేటా ఫామ్ అవుతుంది అనేది మనకి తెలుసు. బట్ ఆ టేబుల్స్ ఎలా ఉంటాయి, అసలు టేబుల్స్ అంటే ఏంటి అనేది సెకండ్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్. అండ్ థర్డ్ వచ్చేసి ఎస్క్యూఎల్లో క్వెరీస్ని ఎలా రాస్తాము, ఆ క్వెరీస్ని రాసి ఒక డేటాబేస్ని క్రియేట్ చేసి అండ్ అలానే ఆ డేటాబేసెస్ని డిలీట్ చేసి మనం ఈ క్లాస్లో ప్రాక్టికల్గా చూస్తామన్నమాట. అండ్ అలానే ఒక టేబుల్ని క్రియేట్ చేయాలంటే మనం ఎలా క్రియేట్ చేస్తాము అనేది కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాము. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి డేటా టైప్స్. సో ఈ ఎస్క్యూఎల్లో మనకు ఉండే డేటా టైప్స్ ఏంటి అనేది కూడా మనం ఈ క్లాసెస్లో డిస్కస్ చేస్తాము. సో ఈ 4 టాపిక్స్ మీద మనకి ఈరోజు క్లాస్ ఉంటుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మీరు చూడండి. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఎస్క్యూఎల్ కోర్స్ని కనుక మీరు ఫుల్గా నేర్చుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. సో వితౌట్ ఫర్దర్ డిలే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం టుడే డే 1 క్లాస్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి, డేటా స్ట్రక్చర్. సో ఎస్క్యూఎల్లో మనకి డేటా స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఫస్ట్ ఈ క్లాస్లో మనం తెలుసుకుందాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేసాము అనుకుందాము. ఒక డేటాబేస్ మొత్తం మనకి ఇక్కడ ఈ బ్లాక్ బాక్స్ లా కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ మనకు ఉంది కదా, ఈ బాక్స్ మొత్తం మనకి ఒక డేటాబేస్ అనుకుందాం. సో ఈ డేటాబేస్ లోపల ఇంటర్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం మనకి ఈ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఆ డేటా మనకి ఎలా స్టోర్ అవుతుంది, ఈ డేటాబేస్లో మనకి మల్టిపుల్ టేబుల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటాము. ఇది వచ్చేసి మనకి టేబుల్ 1, అండ్ ఇది వచ్చేసి మనకి టేబుల్ 2, అండ్ ఇది వచ్చేసి మనకి టేబుల్ 3. ఇలా మనకి మల్టిపుల్ టేబుల్స్ అనేవి మనకి ఒక డేటాబేస్లో ఉంటాయి. ఈ టేబుల్ 1 ఉంది కదా, ఈ టేబుల్ 1లో ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ డేటా మనకి ఉంటుంది. అండ్ ఈ టేబుల్ 2లో కూడా ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ డేటా మనకి ఉంటుంది. అండ్ అలానే ఈ టేబుల్ 3లో కూడా ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ డేటా మనకి ఉంటుంది. సో ఈ విధంగా మనం మల్టిపుల్ డేటా సెట్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తాము. ఈ టేబుల్స్ అన్నిటిలో మనకి ఇంటర్ రిలేటెడ్ డేటాని మనం స్టోర్ చేస్తాము. ఇంటర్ రిలేటెడ్ డేటా అంటున్నాం. ఇంటర్ రిలేటెడ్ డేటా అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాలేజ్ కోసం ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. ఆ కాలేజ్ డేటాబేసెస్లో మనం మల్టిపుల్ టేబుల్స్ని క్రియేట్ చేసుకుంటాము. ఒక టేబుల్ వచ్చేసి మనకి స్టూడెంట్స్ కోసం, ఇంకో టేబుల్ వచ్చేసి మనకి ఫీజెస్ కోసం, అండ్ థర్డ్ టేబుల్ వచ్చేసి మనకి కోర్సెస్ కోసం. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ని మనం క్రియేట్ చేసుకుంటాము. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎంప్లాయీస్ కోసం ఒక డేటాబేస్ని క్రియేట్ చేసాం అనుకోండి. ఎంప్లాయీస్ డేటాబేసెస్లో మళ్ళా అందులో కూడా మనం మల్టిపుల్ టేబుల్స్ని క్రియేట్ చేసుకుంటాము. ఒక టేబుల్ వచ్చేసి మనకి ఎంప్లాయీస్ నేమ్స్ కోసం, అండ్ ఇంకో టేబుల్ వచ్చేసి మనకి శాలరీస్ కోసం, అండ్ ఇంకో టేబుల్ వచ్చేసి మనకి డిపార్ట్మెంట్ కోసం. ఇలా మల్టిపుల్ టేబుల్స్ని క్రియేట్ చేసుకుంటాము. సో ఇదంతా ఏంటి, ఇంటర్ రిలేటెడ్ డేటా అన్నమాట. అలా కాకుండా ఒకే టేబుల్లో మనం స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ని అండ్ అలానే ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ని మనం సేవ్ చేయము కదా. ఇది వచ్చేసి మన డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ కాదు. డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఇంటర్ రిలేటెడ్ డేటాని మాత్రమే మనం డేటాబేసెస్లో స్టోర్ చేసుకుంటాము. దీన్నే మనం ఇంటర్ రిలేటెడ్ డేటా అంటాము. సో ఇలాంటి ఫామ్లో మనకి డేటాబేస్లో డేటాని స్టోర్ చేసుకుంటాము. సో ఇలాంటి స్ట్రక్చరే మనకి డేటాబేస్లో ఉంటుంది. సో ఇంటర్ రిలేటెడ్ డేటానే మనం ఈ డేటాబేసెస్లో స్టోర్ చేస్తాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. సో డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ ఏంటనేది మీకు అర్థమైంది. ఇప్పుడు టేబుల్స్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్లో మనకి టేబుల్ ఫామ్లో డేటాని స్టోర్ అవుతుందని చెప్తున్నా. ఆ టేబుల్స్ మనకి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ చూస్తే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి ఎంప్లాయీస్కి సంబంధించిన టేబుల్. సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్, పొజిషన్, శాలరీ కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ మనకి కాలమ్స్. అండ్ అలానే రోస్ కూడా మనకి చాలా ఉంటాయి.
సో ఇక్కడ వర్టికల్ డైరెక్షన్లో ఏవైతే ఉన్నాయో అవి మనకి కాలమ్స్, అండ్ హారిజంటల్ డైరెక్షన్లో ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ మనకి రోస్ అన్నమాట. సో ఒక టేబుల్ అంటే రోస్ అండ్ కాలమ్స్ యొక్క కాంబినేషన్ అన్నమాట. మనకి కాలమ్స్ ఏం చెప్తాయి అంటే మనకి ఈ టేబుల్ యొక్క జనరల్ స్ట్రక్చర్ అనేది మనకి చూపిస్తాయి. జనరల్ స్ట్రక్చర్ అంటే సో ఈ టేబుల్లో మనకి ఏ ఏ డేటాస్ అనేవి మనకి స్టోర్ అయి ఉన్నాయి అనేవి మనకి ఈ కాలమ్స్ని చూస్తే అర్థమవుతుంది. అండ్ ఈ రోస్ని చూసుకుంటే సో ఒక పర్టికులర్ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి ఒక రోలో ఉంటాయి. సో ఫస్ట్ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే సో అతని నేమ్ కావచ్చు, అతని ఏ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ చూడొచ్చు, అండ్ అతని యొక్క పొజిషన్ చూడొచ్చు, అండ్ అతని యొక్క శాలరీ చూడొచ్చు. ఒక రో మొత్తంలో మనకి ఒక పర్టికులర్ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. అండ్ సెకండ్ రోని చూసుకుంటే సెకండ్ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి ఈ సెకండ్ రోలో ఉన్నాయి. సో కాలమ్స్తో మనకి ఏం తెలుస్తుంది, ఈ టేబుల్ యొక్క స్ట్రక్చర్ మనకి తెలుస్తుంది. సో దీన్ని డేటాబేస్ లాంగ్వేజ్లో స్ట్రక్చర్ అని కూడా అంటాము, లేదా స్కీమా అని కూడా అంటాము. స్కీమా మీనింగ్ వచ్చేసి మనకి డేటాబేసెస్ యొక్క డిజైన్. ఇక్కడ ఉన్న ఈ టేబుల్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ మనకి స్టోర్ అయి ఉన్నాయి అనేవి తెలుస్తున్నాయి. సో ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ మనకి ఏమేమి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, ఎంప్లాయీ ఐడి డిస్ప్లే అవుతుంది, నేమ్ డిస్ప్లే అవుతుంది, డిపార్ట్మెంట్ డిస్ప్లే అవుతుంది, పొజిషన్ డిస్ప్లే అవుతుంది, శాలరీ డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనకి ఈ కాలమ్స్ని బట్టి ఈ టేబుల్లో ఏ డేటా స్టోర్ అయి ఉంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇండివిజువల్ డేటా కోసం మనం రోస్ని యూస్ చేసుకుంటాము. అండ్ లాజికల్గా మాట్లాడాలి అంటే మనం డేటాబేసెస్కి చెప్పాలన్నమాట మనకి ఏ ఏ రోస్లో ఏ ఏ డేటా మనకి కావాలి అనేది. అదే వేలో మన టేబుల్ యొక్క డిజైన్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. సో మీకు టేబుల్స్ అంటే ఏంటో ఇప్పుడు క్లియర్గా అర్థమైనాయి కదా. సో ఇప్పుడు మనం డేటాబేసెస్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా డిలీట్ చేస్తాము అనేది ప్రాక్టికల్గా ఇక్కడి నుంచి మనం చూస్తూ ఉంటాము. సో ఫస్ట్ మనం ఒక డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి అనేది చూద్దాము. అండ్ తర్వాత ఒక టేబుల్ని క్రియేట్ చేసి చూద్దాము. సో ఫస్ట్ ఎస్క్యూఎల్ క్వెరీని ఇప్పుడు మనం రాయబోతున్నాము. మనం ప్రీవియస్ క్లాస్లో MySQLని ఇన్స్టాల్ చేసి చూసాం కదా. సో ఇప్పుడు MySQLని మీరు ఓపెన్ చేసుకోండి. సో నేను నా యొక్క MySQLని ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఎస్క్యూఎల్ క్వెరీని రన్ చేసి మన ఫస్ట్ డేటాబేస్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తాము. మనం ఎస్క్యూఎల్ క్వెరీ రాసే ముందు మనం ఈ MySQL యొక్క వర్క్ బెంచ్ని కొంచెం తెలుసుకుందాం. ఇక్కడ ఈ స్క్రీన్ పైన మనకి మిడిల్లో ఒక పార్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్వెరీస్ని రాసుకుంటాము. అండ్ ఇక్కడ స్క్రీన్ పైన మనకి మల్టిపుల్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతున్నాయి. అండ్ ఇక్కడ మనకి న్యూ ఫైల్ కావాలి, ఎస్క్యూఎల్ ఫైల్ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. ఈ ఫైల్ పైన మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ SQL ఫైల్ 4 అనే ఒక న్యూ SQL ఫైల్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనకి ఒక న్యూ ఫైల్ కావాలంటే ఇక్కడ న్యూ ఫైల్ పైన మనం క్లిక్ చేసుకుంటాము. సో ఇదే విధంగా మనకి న్యూ డేటాబేసెస్ కావాలి, న్యూ ఫోల్డర్స్ కావాలి అంటే ఇక్కడే మనకి ఆ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. సో లెఫ్ట్న చూస్తే మనకి అడ్మిన్ ప్యానెల్ ఉంది. సో అడ్మిన్ ప్యానెల్ యొక్క వర్క్ వచ్చేసి సర్వర్ని స్టార్ట్ చేయడం, సర్వర్ని రీస్టార్ట్ చేయడం. అండ్ అడ్మిన్ ట్యాబ్ పక్కన మనకి స్కీమా ట్యాబ్ ఉంది. సో ఈ స్కీమా ట్యాబ్ ఏంటంటే ఈ స్కీమా ట్యాబ్ మనకి ఏం చూపిస్తుందంటే ఇక్కడ ప్రెజెంట్ మనకి ఎన్ని డేటాబేసెస్ ఉన్నాయి అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అండ్ ప్రతి ఒక్క డేటాబేసెస్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి అనేవి మనకి ఈ స్కీమాస్ ట్యాబ్లో చూడొచ్చు. మనకి ఇక్కడ SYS అనే ఒక డేటాబేస్ కనిపిస్తుంది. సో ఈ డేటాబేస్ ఒక్కటే మనకి ఇక్కడ క్రియేట్ అయి ఉంది. SYS అంటే సిస్టమ్ అనమాట. సిస్టమ్ యొక్క డేటాబేస్ మనకి క్రియేట్ అయి ఉంది. సో ఇది డిఫాల్ట్గా మనకి క్రియేట్ అవుతుంది. ఇది MySQL యూస్ చేసుకుంటుంది కాబట్టి సో ఈ SYS అనే డేటాబేస్ని మనం అసలు టచ్ చేయమన్నమాట. సో మనం ఒక డేటాబేస్ని ఇక్కడ క్రియేట్ చేసుకుని ఆ డేటాబేస్ని ఇక్కడ మనం యూస్ చేసుకుంటాము. అండ్ రైట్ సైడ్ పైన మనకి 3 ఐకాన్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో ఇవి మనకి ఇక్కడ మల్టిపుల్ విండోస్ ఉన్నాయి. సో ఈ మల్టిపుల్ విండోస్ని మనం ఎలా డిస్ప్లే చేసుకోవాలి అంటే మనకి కావాల్సినట్టు మనం హైడ్ చేసుకోవచ్చు అనమాట ట్యాబ్స్ని. ఇప్పుడు మనకి ఎన్ని పార్ట్స్లో డిస్ప్లే అవుతుంది విండో, 5 పార్ట్స్లో డిస్ప్లే అవుతుంది. రైట్ సైడ్లో ఒక ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్ని మనం హైడ్ చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ హైడ్ బటన్ ఉంది కదా, ఈ ట్యాబ్ని మనం క్లిక్ చేసుకుంటే రైట్ సైడ్ ట్యాబ్ మనకి హైడ్ అవుతుంది. అండ్ బాటంలో యాక్షన్ అవుట్పుట్ ట్యాబ్ మనకి ఒకటి ఉంది కదా, ఈ ప్యానల్ని మనం హైడ్ చేయాలి అనుకుంటే ఈ మిడిల్లో ఉన్న ట్యాబ్ని క్లిక్ చేసుకుంటే యాక్షన్ అవుట్పుట్ అనే ట్యాబ్ని కూడా మనం హైడ్ అవుతుంది. ప్రజెంట్ మనకి యాక్షన్ అవుట్పుట్ అనే ట్యాబ్ మనకి కావాలి కాబట్టి నేను అన్హైడ్ చేస్తున్నాను. అండ్ రైట్ సైడ్ ఉన్న ట్యాబ్ని హైడ్ చేయాలంటే ఈ పర్టికులర్ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే మనకి హైడ్ అవుతుంది. సో ప్రజెంట్ నేను లెఫ్ట్ సైడ్ ఉన్న ట్యాబ్ని అండ్ బాటంలో ఉన్న ట్యాబ్ని డిస్ప్లేలో పెట్టుకుంటున్నాను.
రైట్ సైడ్ ఉన్న ట్యాబ్ని హైడ్ చేసుకున్నాను. ఈ యాక్షన్ అవుట్పుట్ విండో ఏంటంటే మనం ఇక్కడ ఎన్ని క్వెరీస్ అయితే రన్ చేస్తాము, ఎన్ని క్వెరీస్ అనేవి రన్ చేయలేదు అనేది మనకి ఇక్కడ ఈ అవుట్పుట్లో మనం చూడొచ్చు అనమాట. ఇప్పటి వరకు ఈ బేసిక్స్ అనేవి మీకు తెలిస్తే చాలు. ప్రాక్టికల్గా చేస్తూ చేస్తూ మనకి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ ఫైల్ నేమ్స్ ఇక్కడ query1 query5 అని ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి కదా. సో వీటిని మనం సేవ్ కూడా చేసుకోవచ్చు. Ctrl+S అనే షార్ట్ కట్ని మనం ప్రెస్ చేసుకుంటే మన పీసీ యొక్క ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. మనం ఒక పాత్ని సెలెక్ట్ చేసుకుని ఏ పాత్లో అయితే మనం ఫైల్ని సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫైల్ అని సేవ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి మనకి రీనేమ్ అయ్యింది. సో ఈ విధంగా మనం ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేసుకుంటాము. సో ఇక్కడే మనం ఇప్పుడు మన క్వెరీస్ని రాస్తాము. సో ఫస్ట్ మనం రాయబోతున్న క్వెరీ వచ్చేసి టు క్రియేట్ ఏ డేటాబేస్. సో ఈ ఎస్క్యూఎల్ క్వెరీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది మనకి చాలా ఈజీగా ఉంటుంది. అంటే మీకు బేసిక్ లెవెల్లో ఇంగ్లీష్ వచ్చినా చాలు, మీకు ఈ ఎస్క్యూఎల్ క్వెరీస్ అన్నీ మీకు చాలా ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట. చాలా సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి ఈ ఎస్క్యూఎల్ క్వెరీస్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేయడానికి ఎస్క్యూఎల్ క్వెరీ ఏంటి, క్రియేట్ డేటాబేస్ అని మనం రాసి ఆ డేటాబేస్కి ఏదైతే మనం నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్ని మనం మెన్షన్ చేసి అండ్ కోలన్ మనం ఇస్తాము. సో ఈ కోలన్ మనకి ఏంటి అంటే ఒక ఫుల్ స్టాప్ లాగా అనమాట. సో మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చూసినా మీరు లాస్ట్కి మనకి సెమీ కోలన్తో ఎండ్ అవుతుంది. సో ఈ సెమీ కోలన్ మనకి ఒక ఫుల్ స్టాప్ లాగా, అంటే మనకి ఈ క్వెరీ అనేది ఇక్కడితో ఎండ్ అయ్యింది అనేది మనం చెప్పడానికి ఈ సెమీ కోలన్ని యూస్ చేస్తాము. MySQLకి వచ్చేసాను. సో ఒక డేటాబేస్ని ఇక్కడ మనం క్రియేట్ చేద్దాము. సో క్రియేట్ డేటాబేస్ అనే కీవర్డ్ని యూస్ చేసి మనం ఇక్కడ ఒక క్వెరీని రాసి డేటాబేస్ని క్రియేట్ చేస్తాము. క్రియేట్ డేటాబేస్ అని ఇచ్చి మనం ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్న డేటాబేస్ యొక్క నేమ్ని మనం ఇక్కడ ఇవ్వాలి. లెట్ సపోజ్ మనం ఒక టెంపరీగా ఒక డేటాబేస్ని క్రియేట్ చేద్దాము. సో దాని నేమ్ వచ్చేసి మనకి శాంపుల్ 1 అని ఒక డేటాబేస్ని క్రియేట్ చేసి సెమీకోలన్తో ఎండ్ చేశాను. ఇప్పుడు మనం ఈ లైన్ని రన్ చేస్తే మనకి ఈ శాంపుల్ 1 అనే డేటాబేస్ మనకి క్రియేట్ అయిపోతుంది. డైరెక్ట్గా మనం ఈ ఫైల్ని అయినా రన్ చేయొచ్చు, లేదా ఈ లైన్ని మనం సెలెక్ట్ చేసుకుని ఈ పర్టికులర్ లైన్ని కూడా మనం రన్ చేయొచ్చు. ఈ ఫైల్ మొత్తాన్ని రన్ చేయాలి అంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే చూడండి ఈ ఫైల్ మొత్తం నాకు ఇప్పుడు రన్ అయ్యింది. ఇక్కడ యాక్షన్ అవుట్పుట్ ప్యానల్లో చూడండి క్రియేట్ డేటాబేస్ శాంపుల్ 1 మనం రన్ చేసిన క్వెరీ అండ్ ఇక్కడ 1 రో ఎఫెక్టెడ్ అండ్ ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ వచ్చింది, అంటే మనకి సక్సెస్ఫుల్గా ఈ డేటాబేస్ మనకి క్రియేట్ అయ్యింది. ఇప్పుడు స్కీమాస్లో మన డేటాబేస్ని చూడడానికి రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ ఆల్ అని క్లిక్ చేసుకుంటే చూడండి శాంపుల్ 1 అనే డేటాబేస్ మనకి క్రియేట్ అయింది కదా. సో ఈ శాంపుల్ 1ని ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఇక్కడ టేబుల్స్ అనేది మనకి కనిపిస్తుంది. ఓన్లీ డేటాబేసే క్రియేట్ చేసాం కాబట్టి ఈ టేబుల్స్లో మనకి డేటా ఏమి ఉండదు. అండ్ ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ క్రియేట్ డేటాబేస్ అనేది నేను క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చాను. అండ్ నెక్స్ట్ లైన్లో ఇదే మనం స్మాల్ లెటర్స్లో ఇచ్చి చూద్దాము. క్రియేట్ డేటాబేస్ శాంపుల్ 2 సెమీకోలన్ ఇచ్చి ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ ఫైల్ మొత్తాన్ని రన్ చేసే బదులు ఓన్లీ ఈ లైన్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని, అంటే ఈ లైన్ని హైలైట్ చేసుకుని ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ సెకండ్ ఆప్షన్ని రన్ చేసుకుంటే మనకి ఈ సెలెక్టెడ్ హైలైటెడ్ లైన్ని మాత్రమే రన్ చేస్తుంది. మనం ఫైల్ మొత్తాన్ని రన్ చేసుకుంటే మనం ఆల్రెడీ శాంపుల్ 1 అనే డేటాబేస్ కూడా ఉంది కదా, అంటే అది ఆల్రెడీ క్రియేట్ చేసిన డేటాబేస్. సో ఫైల్ మొత్తాన్ని రన్ చేసుకుంటే మనకి ఎర్రర్ రావచ్చు. అందుకే ఈ సెకండ్ లైన్నే హైలైట్ చేసి ఈ సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ చూడండి క్రియేట్ డేటాబేస్ శాంపుల్ 2 1 రో ఎఫెక్టెడ్ గ్రీన్ టిక్ వచ్చింది, అంటే సక్సెస్ఫుల్గా మనకి శాంపుల్ 2 అనే డేటాబేస్ కూడా క్రియేట్ అయ్యింది. సో ఇక్కడ స్కీమాస్లోకి వచ్చేసి రీఫ్రెష్ ఆల్ చేస్తే శాంపుల్ 2 అనే డేటాబేస్ కూడా మనకి క్రియేట్ అయ్యింది. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో స్మాల్ లెటర్స్లో ఎందుకు రాశానంటే ఎస్క్యూఎల్ మనకి కేస్ సెన్సిటివ్ కాదన్నమాట. మనం క్యాపిటల్స్లో కూడా రాయగలము అండ్ స్మాల్స్లో కూడా రాయగలము. బట్ మోస్ట్లీ అప్పర్ కేసే ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే మనం ఎస్క్యూఎల్ క్వెరీస్ రాసినప్పుడు ప్రాపర్గా హైలైట్ అయ్యి మనకి కనిపిస్తాయి అన్నమాట ఆ కమాండ్స్ అనేది. సో అందుకే మోస్ట్లీ అప్పర్ కేస్లోనే రాయడానికి ట్రై చేయండి. ఇంకో డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ డేటాబేస్ నేమ్ వచ్చేసి కాలేజ్ అని ఇస్తున్నాం. సో సెమీకోలన్తో ఎండ్ చేశాను అండ్ ఈ లైన్నే సెలెక్ట్ చేసి
రన్ చేస్తే సక్సెస్ఫుల్లీ మనకి ఒక డేటాబేస్ అనేది క్రియేట్ అయ్యింది. ఇక్కడ రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ ఆల్ చేస్తే ఇక్కడ చూడండి కాలేజ్కి ఒక డేటాబేస్ అనేది మనకి క్రియేట్ అయ్యింది. సో ఈ విధంగా మనం డేటాబేస్ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ డేటాబేస్ అనే కమాండ్ని యూస్ చేసి మనం డేటాబేసెస్ని క్రియేట్ చేసుకుంటాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డ్రాప్ డేటాబేస్. క్రియేట్ డేటాబేస్ అనే కమాండ్ని యూస్ చేసి మనం డేటాబేస్ని క్రియేట్ చేసాము. డ్రాప్ డేటాబేస్ అనే కమాండ్ మనకి ఏం చేస్తుందంటే ఒక డేటాబేస్ని డ్రాప్ చేస్తుంది అనమాట. డ్రాప్ చేయడం అంటే ఒక డేటాబేస్ని డిలీట్ చేయడం. క్రియేట్ చేసిన డేటాబేస్ని డిలీట్ చేయాలన్నా లేదా మనకి ఆల్రెడీ ఒక డేటాబేస్ ఉందనుకోండి ఆ డేటాబేస్ని మనం డిలీట్ చేయాలన్నా డ్రాప్ డేటాబేస్ అనే కమాండ్ని మనం యూస్ చేస్తాము. డ్రాప్ డేటాబేస్ అనే కమాండ్ రాసి అండ్ ఏ డేటాబేస్ని అయితే మనం డిలీట్ చేస్తున్నామో ఆ డేటాబేస్ యొక్క నేమ్ ఇవ్వాలి. సో ప్రాక్టికల్గా ఒకసారి ఇప్పుడు చూద్దాం. డ్రాప్ డేటాబేస్ శాంపిల్ 1 అండ్ సెమీకోలన్ ఇచ్చాము. దీన్నే కాపీ చేసుకుని అండ్ కింద పేస్ట్ చేస్తున్నాను. ఈ శాంపిల్ 2 చేసేద్దాము. ఇంత పార్ట్నే హైలైట్ చేసి రన్ చేద్దాము. అవుట్పుట్ ప్యానెల్లో చూడండి డ్రాప్ డేటాబేస్. సో గ్రీన్ టిక్ వచ్చిందంటే సక్సెస్ఫుల్గా మనకి డిలీట్ అయినట్టు. అండ్ ఇక్కడ రీఫ్రెష్ చేసి చూస్తే శాంపుల్ 1 అనేది మనకి ఇక్కడ డ్రాప్ అయిపోయింది. అండ్ సెకండ్ డేటాబేస్ని కూడా డిలీట్ చేద్దాము. ఈ పర్టికులర్ లైన్ని హైలైట్ చేసి రన్ చేస్తే డ్రాప్ డేటాబేస్ శాంపుల్ 2. సో సక్సెస్ఫుల్గా ఈ శాంపుల్ 2 అనే డేటాబేస్ కూడా డ్రాప్ అయ్యింది. ఇక్కడ చూడండి మనకి శాంపుల్ 2 అనేది కూడా డిస్ప్లే అవ్వట్లేదు. సో ఈ విధంగా మనం డేటాబేసెస్ని డ్రాప్ చేస్తాము అంటే డిలీట్ చేస్తాము. ఇప్పుడు వీటిని మనం తీసేద్దాము. ప్రెజెంట్ మనం ఈ కాలేజ్ డేటాబేసెస్ని యూజ్ చేద్దాము. సో ఇప్పుడైతే మీరు ఒక డేటాబేస్ని క్రియేట్ చేయడం నేర్చుకున్నారు అండ్ ఆ డేటాబేసెస్ని డిలీట్ చేయడం కూడా నేర్చుకున్నారు. అండ్ ఇంకో కమాండ్ వచ్చేసి మనకి యూజ్ అనే కమాండ్. సో ఒక డేటాబేస్ని మనం యూజ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలేజ్ అనే డేటాబేసెస్ని యూజ్ చేస్తున్నాము. సో ఒక డేటాబేసెస్ని మనం యూజ్ చేయాలి అంటే యూజ్ అనే క్వెరీని రాసి ఆ డేటాబేసెస్ యొక్క నేమ్ని మెన్షన్ చేస్తాము. సెమీకోలన్తో మనం క్లోజ్ చేసి రన్ చేసుకుంటే ఆ డేటాబేసెస్ని మనం యూజ్ చేసుకుంటాము. సో యూజ్ అనే కమాండ్ని కూడా మనం ఇక్కడ క్వెరీ రాసి చూద్దాము. యూజ్ కాలేజ్ సెమీకోలన్తో క్లోజ్ చేసి ఈ పర్టికులర్ లైన్ని సెలెక్ట్ చేసుకుని రన్ చేశాను. ఎగ్జిక్యూట్ చేస్తే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యింది. మనం ఏ యాక్షన్ చేయాలన్నా మనం ఈ కాలేజ్ అనే డేటాబేస్లో చేస్తున్నాము. ఒక టేబుల్ని క్రియేట్ చేయడం కావచ్చు, లేకపోతే ఒక డేటాని రీడ్ చేయడం కావచ్చు, ఒక డేటాని అప్డేట్ చేయడం కావచ్చు. సో ఏది చేయాలన్నా మనం ఈ కాలేజ్ అనే డేటాబేసెస్ని యూస్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఈ కాలేజ్ అనే డేటాబేస్లోని మనం చేస్తాము. సో క్వెరీస్ని ఎలా రాస్తామో చూసాము అండ్ బేసిక్ లెవెల్లో మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఏంటి క్రియేట్ ఫస్ట్ టేబుల్. జస్ట్ ఒక టేబుల్ని మనం ఇక్కడ ఎలా క్రియేట్ చేస్తాము అనేది చూడండి. ఇందులో డేటా ఏదైతే రాస్తామో దానిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయకండి. జస్ట్ టేబుల్ క్రియేషన్ మాత్రమే చూడండి. సో ఫస్ట్ మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయాలంటే మనం రాయాల్సిన కమాండ్ ఏంటి? క్రియేట్ టేబుల్ అనే కమాండ్. సో క్రియేట్ టేబుల్ అనే కమాండ్ని రాస్తాము. టేబుల్ నేమ్ ఇస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డీటెయిల్స్ కోసం ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నట్టయితే స్టూడెంట్ అని, ఎంప్లాయీస్ డీటెయిల్స్ కోసం మనం ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నట్టయితే ఎంప్లాయీస్ అని. సో ఇలా మన టేబుల్ నేమ్ ఏదైతే ఇవ్వాలి అనుకుంటామో ఆ టేబుల్ నేమ్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఈ టేబుల్ లోపల మనం ఈ ప్రకారంగా మనం కాలమ్స్ని డిఫైన్ చేస్తాము. ఒక రకంగా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, మన స్కీమాని డిజైన్ చేస్తున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టేబుల్ని చూసుకుంటే సో మన టేబుల్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి కాలమ్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంప్లాయీస్ కోసం ఒక టేబుల్ని డిఫైన్ చేస్తున్నట్టయితే సో మనకి కావాల్సిన కాలమ్స్ ఏంటి? ఎంప్లాయీ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్, పొజిషన్, శాలరీ. సో ఇవన్నీ మనకి కాలమ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి క్రియేట్ టేబుల్ అని రాసాము. సో టేబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఐడి అనే కాలం నేమ్ మెన్షన్ చేస్తాము. సో ఇక్కడ కాలం నేమ్ మెన్షన్ చేయాలి కదా. సో కాలం నేమ్ ఇచ్చిన తర్వాత డేటా టైప్ని మెన్షన్ చేయాలి. సో ఐడి అంటే మనకి ఏంటి? ఐడి అనేది మనం నెంబర్ ఫార్మాట్లోనే ఉంటుంది కదా. నెంబర్ ఫార్మాట్లో మనం ఇచ్చే డేటాని ఇంటీజర్ అంటాము. సో ఇంటీజర్ అంటే షార్ట్ ఫామ్లో మనం ఇంట్ అని ఇస్తాము. ఇంట్ డేటా టైప్ని యూస్ చేయాలి. తర్వాత మనం కన్స్ట్రెయిన్స్ రాస్తాము. సో కన్స్ట్రెయిన్స్ అంటే ఏంటంటే మీరు ఏదైతే డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నారో వాటిపైన మీకు ఏమన్నా లిమిట్ ఏమన్నా ఉంటుందా, దానికోసం మనం ప్రైమరీ కీ అనేది ఇచ్చాము.
సో ప్రైమరీ కీ అంటే ఏంటనేది మీరు అంత ఫోకస్ చేయకండి, అది తర్వాత మీకు చెప్తాను. ఐడి అనే నేమ్తో ఒక కాలమ్ని క్రియేట్ చేసాము. ఇంటీజర్ అనే డేటా టైప్ని మనం ఇచ్చాము. సెకండ్ కాలం ఏంటి, నేమ్ అనే కాలం. నేమ్ అనే కాలం యొక్క డేటా టైప్ని మనం మెన్షన్ చేసాము. సో నేమ్స్ అనేది మనకి లెటర్స్లో ఉంటాయి, ఏబిసిడి అనే లెటర్స్లో ఉంటాయి కాబట్టి సో ఆ డేటా టైప్ని మనం varchar అంటాము. మ్యాక్సిమం మనకి నేమ్స్లో 50 లెటర్స్ వరకు ఇస్తాము. సో మీ ఇష్టం, లిమిట్ అనేది మీరు ఎంతైనా ఇవ్వచ్చు. అండ్ థర్డ్ కాలం వచ్చేసి ఏజ్ అనే కాలంని ఇచ్చాను. ఆ ఏజ్ అనే కాలంలో కూడా మనకి ఇంటీజర్ ఫార్మాటే ఉంటుంది కాబట్టి ఇంట్ అనే డేటా టైప్ని మెన్షన్ చేశాను. అండ్ కన్స్ట్రైన్లో నాట్ నల్ ఇచ్చాను. నాట్ నల్ అంటే ఏజ్ అనేది ఎవరిది ఖాళీగా ఉండకూడదు అనేది కన్స్ట్రైన్ ఇచ్చాను. అండ్ కామా ఇచ్చి ఫైనల్గా బ్రాకెట్ క్లోజ్ సెమీకోలన్తో ఎండ్ చేశాను. సో ఇది వచ్చేసి మనకి బేసిక్ సింటాక్స్ అన్నమాట ఒక టేబుల్ క్రియేషన్ కోసం. సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ టేబుల్నే మనం క్రియేట్ చేసి చూద్దాము. సో MySQL వర్క్ బెంచ్కి వచ్చేసి ఇక్కడ ఆ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం మనం. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ ఇవ్వాలి, స్టూడెంట్ అని ఇస్తున్నా, బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ సెమీకోలన్. సో ఈ బ్రాకెట్స్ లోపలే మనం మన డేటాని ఇస్తాము. సో ఫస్ట్ మనం కాలం నేమ్ని ఇవ్వాలి కదా, ఐడి ఇచ్చాను, స్పేస్ ఇచ్చి ఇంట్ డేటా టైప్, కన్స్ట్రైన్ వచ్చేసి ప్రైమరీ కీ, కామా సెకండ్ కాలం నేమ్ వచ్చేసి నేమ్, నేమ్లో డేటా టైప్ వచ్చేసి varchar 50 ఇచ్చాను, కామా అండ్ థర్డ్ కాలం వచ్చేసి ఏజ్లో డేటా టైప్ కూడా ఇంట్ అండ్ లిమిట్ వచ్చేసి నాట్ నల్. ఇది వచ్చేసి మనకి బేసిక్ లెవెల్లో టేబుల్ క్రియేషన్ అనమాట. సో ఈ విధంగా ఈ క్వెరీ మొత్తం రాసిన తర్వాత ఈ క్వెరీని సెలెక్ట్ చేసి సెలెక్టెడ్ లైన్నే రన్ చేయాలి కాబట్టి ఈ సెకండ్ ఆప్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటే యాక్షన్ అవుట్పుట్లో చూడండి గ్రీన్ టిక్ వచ్చింది, అంటే మనకి సక్సెస్ఫుల్గా ఈ క్వెరీ రన్ అయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ రీఫ్రెష్ చేసి చూద్దాము. టేబుల్స్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ చూడండి స్టూడెంట్ అనే టేబుల్ మనకు ఒకటి క్రియేట్ అయ్యింది. ఈ స్టూడెంట్ టేబుల్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ మనకి కాలమ్స్ కూడా కనిపిస్తాయి. సో ఈ కాలమ్స్ని ఎక్స్పాండ్ చేసి చూడండి, ఐడి నేమ్ ఏజ్. సో ఇక్కడ మనం ఇచ్చింది అదే కదా, ఐడి నేమ్ ఏజ్ అనే కాలమ్స్ మనం ఇక్కడ ఇచ్చాము. సో అవే మనకి ఇక్కడ కాలమ్స్లో డిస్ప్లే అవుతున్నాయి. ఈ టేబుల్ని మీరు చూడాలి అంటే ఈ స్టూడెంట్ అనే టేబుల్ పక్కన మనకి ఐ అనే సింబల్ కనిపిస్తుంది. ఈ సింబల్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు కాలమ్స్ అనే ట్యాబ్ ఉంది. ఈ ట్యాబ్లోకి ఈ డేటాలో ఉన్న కాలమ్స్ని చూడొచ్చు అండ్ డేటా టైప్స్ని చూడొచ్చు. సో ఇంకా మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని క్లోజ్ చేస్తున్నా. సక్సెస్ఫుల్గా ఒక టేబుల్ని మనం ఇక్కడ క్రియేట్ చేసేసాం. అండ్ ఇప్పుడు ఏంటి, క్రియేట్ చేసిన టేబుల్లోకి డేటాని యాడ్ చేయాలనుకోండి. సో ఇక్కడ కాలమ్స్ మాత్రమే క్రియేట్ చేసాం, డేటాని యాడ్ చేయలేదు. సో ఈ కాలమ్స్లో ఇప్పుడు డేటాని యాడ్ చేసి చూద్దాము. సో కాలమ్స్లో డేటాని యాడ్ చేయాలి అంటే ఇన్సర్ట్ ఇంటూ అని రాసి వాల్యూస్, ఫస్ట్ మనం ఐడి ఇవ్వాలి, 1001 అని ఐడి ఇస్తున్నా. నెక్స్ట్ ఏంటి, నేమ్ ఇవ్వాలి. సో నేమ్ అనేది మనం కొటేషన్స్లో మెన్షన్ చేయాలి, స్ట్రింగ్ కాబట్టి. నెక్స్ట్ కాలం ఏజ్ కాబట్టి ఇక్కడ ఏజ్ మెన్షన్ చేయాలి. సో 20 అనేది ఏజ్ ఇస్తున్నా, బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకోలన్తో ఎండ్ చేశాను. అండ్ ఈ పర్టికులర్ లైన్ని మాత్రమే రన్ చేస్తున్నా. సో సక్సెస్ఫుల్గా మనకి రన్ అయ్యింది. అండ్ నెక్స్ట్ సేమ్ లైన్నే కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. స్టూడెంట్ నేమ్ని మారుద్దాం, ఏజ్ వచ్చేసి 30 ఇస్తున్నా. సో ఈ పర్టికులర్ క్వెరీని సెలెక్ట్ చేసుకొని రన్ చేస్తే ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే ఐడి అనేది మనం సేమ్ పెట్టేసాం. సో ఇక్కడ సేమ్ ఐడి ఉంటే ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే ఐడిలో మనం ప్రైమరీ కీ అని మెన్షన్ చేసాము. సో ఈ ప్రైమరీ కీ యొక్క పని ఏంటి అంటే ఐడి అనేది సేమ్ ఉండకుండా చూసుకుంటుంది అనమాట. సో అందుకే మనం ఇక్కడ ప్రైమరీ కీ అని మెన్షన్ చేసాము. సో ఇక్కడ ఐడి అనేది మారుస్తున్నా. ఇప్పుడు ఈ లైన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తే మనకి ఎర్రర్ ఏం రాలేదు. సో సక్సెస్ఫుల్గా మనకి డేటా యాడ్ అయ్యింది. ఈ క్వెరీస్ అంతా మీరు ఏమీ ఫోకస్ చేయకండి,
సో ఇక్కడ ప్రాసెస్ మాత్రమే ఫోకస్ చేయండి. ఈ క్వెరీస్ ఏంటి, ఇదంతా అర్థం కావట్లేదు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ మనం ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాము, ఆ టేబుల్లోకి డేటాని యాడ్ చేస్తున్నాము, ఆ టేబుల్ని ఇప్పుడు ప్రింట్ చేసి చూస్తాము. ఇది మాత్రమే చూడండి. ఇక్కడ ఏం రాస్తున్నాం అనేది నెక్స్ట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు యాడ్ చేసిన డేటాని ఈ టేబుల్ మొత్తాన్ని మనం ప్రింట్ చేయాలంటే మనం ఒక క్వెరీని రాస్తాము. సో ఆ క్వెరీ వచ్చేసి సెలెక్ట్ క్వెరీ. సో సెలెక్ట్ అని రాసి సెలెక్ట్లో స్టార్ ఇస్తాను. ఫ్రమ్ టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. సో స్టూడెంట్ అనే టేబుల్ కాబట్టి స్టూడెంట్ అనే టేబుల్ని మెన్షన్ చేసి అండ్ ఈ క్వెరీని సెలెక్ట్ చేసి రన్ చేస్తే సో మీరు అవుట్పుట్లో చూడొచ్చు. మనం క్రియేట్ చేసిన టేబుల్ ఏదైతే ఉందో అందులో ఉన్న కాలమ్స్ ఏంటి, ఐడి, నేమ్, ఏజ్. సో ఇవే కదా మనం క్రియేట్ చేసినవి. సో అదే టేబుల్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం టేబుల్ని క్రియేట్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి బేసిక్ టేబుల్ యొక్క సింటాక్స్ అన్నమాట. ఇంకా మనకి టేబుల్ క్రియేషన్లో చాలా థింగ్స్ ఉంటాయి, అవన్నీ మనం లేటర్ డిస్కస్ చేస్తాము. సో ఇది టేబుల్ క్రియేషన్. ఇదంతా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో డేటా టైప్స్ గురించి క్లియర్గా నేర్చుకుందాము. సో ఈలోపు మీరు ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి ఆ నోట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ వరకు మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఈరోజు క్లాస్. అండ్ ఎస్క్యూఎల్ కోర్స్ మీరు కంప్లీట్గా నేర్చుకోవాలి అంటే ఈ క్లాస్ని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ అడిషనల్గా కావాలి అంటే ఆ టాపిక్స్ కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇది టుడే క్లాస్. నెక్స్ట్ క్లాస్లో డేటా టైప్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాము.